Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. ఇవ్వన్న అంశ వచనంలో ఒక్క మాట మరి బిషప్ గారు దాని గురించి ధ్యానం చేయాలని అడిగారు. అదే మాట మనం ధ్యానం చేసుకుంటున్నాం యాక్చువల్గా. అయితే నేనేం చెప్తాను అనేది మీకు చెప్తాను. ఆ మాట ఏంటో చూద్దాం. ద్వితీయోపదేశ కాండం తీయండి ఒకసారి. నేనే చదువుతాను, మీరు ఎవరు చదవద్దు పాప, నేనే చదువుతాను. 152 పేజీ నెంబర్, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనం. ఆ 9వ వచనంలో మధ్యలో ఉంది ఒక మాట. అదేంటంటే, 1000 తరముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడు. ఈ మాట అనండి అందరూ ఒకసారి, నమ్మదగిన దేవుడు అనండి. కరెక్ట్. నేనేం చేస్తానంటే ఈరోజు రేపు మొత్తం ఒక 4 సందేశాలు మీకు ఇస్తాను. ఈ 4 సందేశాల్లో 3 సందేశాలు నమ్మకత్వం మీదనే ఉంటుంది. 3 సందేశాలు. ఓకే, రేపు రాత్రి సందేశం కొంచెం మారుస్తాను. అయితే ఇప్పుడు ఏం మాట్లాడతాను, రాత్రి ఏం మాట్లాడతాను, రేపు పొద్దున ఏం మాట్లాడతాను ఇప్పుడే చెప్పేస్తాను. ఎందుకంటే మీరు నా కొరకు ప్రార్థన చేస్తారని. అర్థమైందా? మీరు కూడా ప్రార్థనా పూర్వకంగా వస్తారని. అందరూ ఆమెనండి, అలాగ వస్తారని ఆశపడుతున్నా. ఇప్పుడేం మాట్లాడతానంటే, నమ్మదగిన దేవుడు, ఈ అంశాన్ని గురించి మనం మాట్లాడదాం కొంచెం సుదీర్ఘంగా. అయ్యగారు చెప్పారు ఆల్రెడీ మనకి చాలా విషయాలు. దాని గురించి కొంచెం సుదీర్ఘంగా ఈ ఉదయకాలం మనం మాట్లాడుకుందాం. నమ్మదగిన దేవుడు. ఈ రాత్రికి ఏం మాట్లాడతానంటే, దేవుని నమ్మకత్వం. అది వేరే మళ్ళీ. దేవుని నమ్మకత్వం అంటే ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అని అంటాం. ఇప్పుడు ఏంటి, ఫెయిత్ఫుల్ గాడ్ అనేది అంశం. ఇప్పుడు నమ్మదగిన దేవుడు అని. రాత్రికి ఏంటంటే, దేవుని యొక్క విశ్వాస్యత ఎలాంటిదో చూస్తాం రాత్రికి. ఆయన ఏ ఏ విషయాల్లో నమ్మదగిన వాడో అది రాత్రికి చూస్తాం మనం. ఇప్పుడు ఎందుకు నమ్మదగిన దేవుడు అనేది ఇప్పుడు చూస్తాం. ఓకే, ఏ ఏ విషయాల్లో ఆయన విశ్వాస్యత మన పట్ల కనపరచబడుతుంది అనేది రాత్రికి చూస్తాం. రేపు ఉదయం మనం చూడబోయే అంశం ఏంటంటే, నమ్మదగిన విశ్వాసి, ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆర్ ఫెయిత్ఫుల్ బిలీవర్. నమ్మదగిన సేవకుడు, నమ్మదగిన దాసుడు, లేక నమ్మదగిన విశ్వాసి. అది రేపు ఉదయం దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఒకవేళ ఎవరైనా సేవకులు కొన్నిసార్లు ఎట్లాగో మీ సంఘాలకి మీరు వెళ్తారు రేపు ఉదయం ఆదివారం కనుక, ఆ తర్వాత మీరు ఆన్లైన్లో యూట్యూబ్లో కూడా ఆ సందేశాన్ని మీరు విని మీరు నోట్స్ తీసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు మన అంశం ఏంటంటే, నమ్మదగిన దేవుడు, ఫెయిత్ఫుల్ గాడ్ అని అంటారు. ఇందుకు గాను 89వ కీర్తన ఒకసారి తీయండి మీ బైబిల్స్ ఉన్నవారు. ఇది కూడా నేనే చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. 89వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాను, గమనించండి. నేనే చదువుతున్నాను మొదటి వచనం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదను. నీ విశ్వాస్యత అనే మాట మనం గమనిస్తున్నాం. యోర్ ఫెయిత్ఫుల్నెస్ అనే మాట, నీ విశ్వాస్యత. ఈ వచనంలో మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట నీ విశ్వాస్యత అనే మాట. ఇప్పుడు ఇదే కీర్తన 5వ వచనం చూద్దాం. 5వ వచనం, యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి. మళ్ళొకసారి ఆ మాట వచ్చింది చూడండి అక్కడ, నీ విశ్వాస్యతను బట్టి అని అన్నాడు అక్కడ. కనుక రెండవది మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది 5వ వచనంలో నీ విశ్వాస్యత అనే మాట.
ఇప్పుడు 8వ వచనం, ఇదే కీర్తన 8వ వచనం చూడండి. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. అందరు ఆమెనండి. ఎంత చక్కని మాట. దేవుని యొక్క విశ్వాస్యత మనల్ని ఆవరిస్తుందట కదా. ఆవరింపబడి ఉన్నావు ఒకటి, అంటే ఆయనే విశ్వాస్యత చేత ఆవరింపబడి ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సంపూర్ణంగా విశ్వాస్యత చేత నింపబడి ఉన్నాడు అనేటువంటి మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. ఇదే కీర్తన 24వ వచనం చూడండి ఒకసారి. నీ విశ్వాస్యతయు నా కృపయు అతనికి నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండు. నా విశ్వాస్యత, దేవుడు మాట్లాడుతున్నటువంటి వాడు, మై ఫెయిత్ఫుల్నెస్ అనే మాట. ఆ తర్వాత చివరిగా ఇంకొక వచనం ఇక్కడ 33వ వచనాన్ని చూద్దాం. ఇదే కీర్తనలో 33వ వచనం. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. ఐ విల్ నెవర్ బీ ఎ లయర్. దేవుడు అంటున్నాడు, నేను అబద్ధికుడను కానేరను అనే మాట. ఇందాక కూడా మనకి అయ్యగారు మనకి జ్ఞాపకం చేశారు. ఆయన మాట తప్పని దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను అని అన్నాడు ఇక్కడ. కనుక ఈ కీర్తన అంతా మనం చదువుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విశ్వాస్యత ఎంత గొప్పదో మనకు అర్థమవుతా ఉంది. ఇందాక కూడా అయ్యగారు ఒక మాట మనకి జ్ఞాపకం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడినమాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఆయన నమ్మకత్వాన్ని గురించి మనం మాట్లాడుతూ 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, పేజ్ నెంబర్ 201. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము. చూసారా, ఎవరంటేనా? నమ్మకము గల ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు ఈ రోజున ఏం చేస్తున్నాడు? మనందరి నిమిత్తమై ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. కొన్నిసార్లు ప్రజలు నా దగ్గరకు వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంటారు. నేనేదో ఆ క్షణంలో తప్పించుకోవాలని చేస్తానులేండి అంటాను, కానీ చెయ్యను కదా. అది చాలా తప్పని నేను గ్రహించి ఆ తదుపరి ఎవరైనా నా దగ్గరికి నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని అంటే, అప్పుడు నేను ఏమనడం నేర్చుకున్నానంటే, ఈరోజు చేస్తాను కానీ రోజు చేస్తానో లేదో చెప్పలేను అని అప్పుడు చేస్తాను అనమాట. ఎందుకంటే మనము మాట ఇస్తాం కానీ అలాగే నిలబెట్టుకోలేము. ఈయన మన ప్రధాన యాజకుడు నమ్మదగిన వాడు అని ఉంది ఇక్కడ. అంటే ఆయన మన కొరకు విజ్ఞాపన చేయటంలో నమ్మదగిన వాడు. కాన్స్టెంట్గా ఆపకుండా ప్రతి దినం మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నటువంటి వాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకొక మాట ఇందాక కూడా అయ్యగారు అది గుర్తు చేశారు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. సంఖ్యాకాండం 23వ అధ్యాయం చదవద్దులేండి, 19వ వచనం. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని అన్నాడు. కనుక ఈ ఉదయకాలం మనం ఏం చూస్తామంటే, దేవుని బిడ్డలారా, దేవుని నమ్మకత్వాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు, నమ్మదగిన దేవుడు అని అంటున్నప్పుడు, మనము ఆయన నమ్మదగిన వాడు అనే మాట మనం మాట్లాడుతున్నప్పుడు, ఎందుకు నమ్మదగిన వాడు ఆయన? ఏ గ్రౌండ్స్ని బట్టి దేవుడు నమ్మదగిన వాడని నేను అనుకోవాలా? ఏ కారణాన్ని బట్టి ఈయన నమ్మదగిన వాడని నేను అనుకోవాలా? అది మనం ఆలోచన చేస్తున్నాం. 3 బలమైన కారణాలు ఉన్నాయి ఈ దేవుని మనం నమ్మదగిన దేవునిగా ఎంచడానికి. ఈ దేవునిలో 3 బలమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం నమ్మాలంటే, దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తికి కొంత సామర్థ్యత ఉండాలా, ఆ వ్యక్తికి మన గురించి తెలవాలా, ఆ వ్యక్తికి అసాధ్యమైనది ఏంటో అంటూ ఉండకూడదు, కొంత పరపతి ఉండాలా, బలగం ఉండాలా. ఈయన చేయగలడు
అన్నటువంటి ఆ నమ్మకం మనకు పుట్టాల. అప్పుడే ఆ వ్యక్తిని మనం నమ్ముతాం. కనుక ఇప్పుడు మన దేవుడు నమ్మదగినవాడు అని అన్నప్పుడు ఎందుకు నమ్మదగినవాడు, దేన్ని బట్టి నమ్మదగినవాడు అని అనుకుంటున్నావు నువ్వు అని ప్రశ్న మనం అందరం వేసుకోవాలి ఈ రోజున. ఎందుకు ఈ దేవుడు నమ్మదగినవాడని నేను అనుకుంటున్నాను అంటే 3 బలమైన కారణాలను బట్టి ఈయన నమ్మదగినవాడని నేను అనుకుంటున్నాను అనే మాట జ్ఞాపకం చేసుకోండి. ఆ 3 కారణాలు ఏంటో క్లుప్తంగానే ఒక పావు గంటలో ముగించేస్తాను. నేను రాత్రికి ఎక్కువసేపు మాట్లాడతాను, కంగారేం లేదు. రాత్రికి మనం దేవుని యొక్క విశ్వాస్యతను గురించి మనం మాట్లాడబోతున్నాం. ఇప్పుడు దేవుని గురించి మాట్లాడతాం, నమ్మదగిన దేవుని గురించి. రాత్రికి ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వాన్ని గురించి రాత్రికి మాట్లాడతాం. 3 బలమైన కారణాలు. అందులో ఒక కారణం ఆల్రెడీ మనకు చెప్పబడింది. అదేమిటంటే ఆయన హీఈస్ అన్ అన్చేంజింగ్ గాడ్ అని అంటాం. మారని దేవుడు. అందరూ ఆమేనండి. మొదటి కారణం, ఈయన మార్పు లేనివాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన రేపును యుగ యుగముల వరకును ఏకరీతిగానే ఉంటాడు. అందరూ ఆమేనండి. ఎప్పటికీ మారాడు ఆయన. మనుషుల్లో మార్పు వస్తుంది, మనుషుల స్వభావంలో మార్పు వస్తుంది, మనుషుల మనస్తత్వంలో మార్పు వస్తుంది, మనుషుల మాటలో మార్పు ఉంటుంది. నేను అలాగన్నానా అనేస్తారు గబుక్కని, నేను చెప్పానా అంటారు గబుక్కని. కానీ ఈ దేవుడు మారని దేవుడు. మారని దేవుడు అంటే ఏమిటి? ఈయన మారంది. ఈయన శక్తిలో మార్పు లేదు దేవుని బిడ్డలారా. ఈయన శీలంలో మార్పు లేదు, క్యారెక్టర్. ఈయన శీలంలో మార్పు ఉండదు. ఆయన పరిశుద్ధత అలాగే ఉంటుంది, ఆయన దయ అలాగే ఉంటుంది, ఆయన కనికరం అలాగే ఉంటుంది, నీ ఎడల నా ఎడల ఆయన చూపించే కృప అలాగే ఉంటుంది. ఆయన ప్రేమలో మార్పు ఉండదు దేవుని బిడ్డలారా. ఆమెనండి. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. మనం మాట్లాడుతున్నాం దేవుని బిడ్డల. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 నుండి 12వ వచనంలో ఒక మాట ఉంది, నీవు ఏకరీతిగా ఉన్నావు. అందరూ ఆమేనండి. నువ్వు ఏకరీతిగానే ఉంటావు. నువ్వు ఎప్పుడు ఒకేలా ఉంటావు ప్రభువా. నేను మారుతూ వస్తున్నాను. నా సమర్పణలో మార్పు వచ్చింది, నా విశ్వాసతలో మార్పు వచ్చింది, నీ పట్ల నేను చూపే ప్రేమలో మార్పు వచ్చింది, నా నమ్మకత్వంలో మార్పు వచ్చింది. కానీ నువ్వు ఎప్పుడూ మారలేదు దేవా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఏకరీతిగా ఉన్నవాడనే మాట మనము మాట్లాడుతున్నటువంటి పౌలు తిమోతి చక్కని మాట అన్నాడు. తిమోతికి రాస్తున్నప్పుడు ఓ చక్కని మాట అంటాడు పౌలు గారు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక అనే మాట. నేను నమ్మిన వానిని ఎరుగుదును. 2 తిమోతి 1:12 మనం చూస్తాం. నేను నమ్మిన వానిని ఎరుగుదును. ఆయన ఎలాంటి వాడంటే ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. అందరూ ఆమేనండి. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. భార్యాభర్తలు ఇద్దరు ఒక 40 సంవత్సరాలు కలిసి వైవాహిక జీవితాన్ని కొనసాగించినా ఆ ప్రారంభ దినాల్లో ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ అది అప్పుడు అలాగే ఉండదు, తగ్గుతూ వస్తుంది. కానీ ఈ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. హిస్ లవ్ నెవర్ ఫెయిల్స్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన కృప నిరంతరం ఉండును అన్నాడు. ఇంకొక మాట, అది కూడా మార్పు ఉండదు దాంట్లో. ఆయన ఇంకొక చక్కని మాట ఉందండి. అది మన విలాప వాక్యాలు చూడండి. ఇర్మియాకిని ఇటు యెహెజ్కేలుకి మధ్యలో ఉంటుంది. 683 పేజ్ నెంబర్ 683 విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు. చక్కని మాట, నాకు నచ్చిన మాట ఇది. 22-23 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకును, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనుదినము నూతనంగా దేవునికి మన పట్ల వాత్సల్యత పుడుతూ వస్తుందట దేవుని బిడ్డలారా. ఆయన నమ్మదగిన వాడు అంటున్నాం. అందుకనే ఆయన వాత్సల్యతలో, ఆయన ప్రేమలో ఎక్కడ మార్పు లేదనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే నేను ఒక మాట అన్నాను, మనం ఒక వ్యక్తిని నమ్మాలి అని అంటే అతడు మాట తప్పనాడై ఉండాలా, అతని స్వభావం మారకూడదు,
అతడు చెప్పింది చేయగలిగిన ఆయన సామర్థ్యత కలిగిన వాడై ఉండాల. మనల్ని బాగా ఎరిగిన వాడై ఉండాలి ఆయన. అప్పుడే ఆ వ్యక్తిని మనం నమ్మగలం. కనుక 3 ప్రధానమైనటువంటి కారణాలను బట్టి ఈ దేవుడు నమ్మదగిన దేవుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి కారణం ఏంటన్నానంటే ఆయన మార్పు లేనివాడు అనే మాట. ఈజ్ అన్ అన్చేంజింగ్ గాడ్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండో కారణం, ఇది ఇంకొక బలమైన కారణం, దేవునికి ఉన్నటువంటి లక్షణాల్లో ఇంకొక గొప్ప లక్షణం. అదేంటనంటే ఈయన అన్నీ ఎరిగిన దేవుడు, ఆమ్నిసియంట్ గాడ్ అని అంటాం, ఆల్ నోయింగ్ గాడ్ అనే మాట. ఈయన అన్నీ ఎరిగిన వాడు. నేను ఈ దేవుణ్ణి ఎందుకు నమ్మదగిన దేవునిగా చూస్తున్నానంటే ఈయనకి నా గురించి అంతా తెలుసు గనక, నా సంగతి అంతా ఈయనకి తెలుసు గనక, నా గతమంతా ఎరిగినవాడు, నా ఓటమి ఎరిగినవాడు, నా బలహీనతలు ఎరిగి తెలుసు, నేను ఎక్కడెక్కడ ఓడిపోయానో ఆయనకు బాగా తెలుసు, నేను ఎక్కడెక్కడ నమ్మదగని వానిగా ఉన్నానో ఈయనకి బాగా తెలుసు. నా గతం ఎరిగిన వాడిన, నా ప్రస్తుత పరిస్థితిని ఎరిగిన వాడిన, నా రహస్యాలన్నీ ఎరిగిన వాడు. అందరు ఆమెనండి. నా రహస్యాలన్నీ ఎరిగిన వాడిన, నా సమస్యలు ఎరిగిన వాడిన, నా సమస్యలన్నీ నీకు తెలుసు, నా ఆలోచనలన్నీ నీకు తెలుసు. ఇప్పుడు మీరందరూ ఇలా కూర్చొని నా వైపు చూస్తుంటే నేను ఏమనుకుంటున్నానంటే మీరందరూ నా మాటలే వింటున్నారు కాబోలు అనుకుంటున్నా. కానీ మీలో ఎంతమంది మీ ఆలోచనలు ఎక్కడెక్కడ ఉన్నాయో నాకేం తెలుసు. కానీ మన ఆలోచన ఎరిగిన వాడు ఆయన. మాట మన నాలుకకు రాకముందు ఆయనకి తెలుసట. నేనేం ఆలోచించబోతానో ఆయనకి ముందే తెలుసట. నేను ఎప్పుడు కూర్చుంటానో ఎప్పుడు లెగుస్తానో ఆయనకి ముందే తెలుసట. దేవుని బిడ్డలారా, మనం వేసే ప్రతి అడుగు ఆయన ఎరిగి ఉన్నవాడు. ఆమె నన్నందరూ ఒకసారి ఆయన అన్నీ ఎరిగిన దేవుడు అనే మాట మనం మాట్లాడుతున్నాం. ఆయన అన్నీ ఎరిగిన దేవుడు, అందుకని ఆయన నమ్మగలం మనం. నీకేం తెలుసురా నా గురించి? నువ్వు పెద్ద గొప్ప చెప్తున్నావు, నువ్వేదో సహాయం చేస్తావు అంటున్నావు, అసలు నా గురించి ఏం తెలుసు నీకు అని అంటాం కొంతమందితో మనం. కానీ మన దేవునితో ఆ మాట అనలేమే. మన దేవునితో ఆ మాట అనలేం. 139వ కీర్తన మనకి ఇదే మాట ఇందాక జ్ఞాపకం చేశాను మీకు. ఆ మాట చూద్దాం ఒకసారి చూడండి. 139వ కీర్తన 2, 3, 4 వచనాలు చదువుతున్నాను. నేనే చదువుతున్నాను. 2, 3, 4. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చర్యలంటే నా క్రియలు, నా రాకపోకలు, నా చేష్టలు, ఎప్పుడెప్పుడు ఏమేం పనులు చేస్తున్నానో పనికిమాలిన పనులన్నీ ఆయన ఎరిగినవాడు. నా బ్రతుకంతా ఆయన ముందు బట్టబయలై ఉందన్నమాట. ఆయన ఎదుట నేను దాచగలిగింది ఏం లేదు. ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ. హెబ్రీలకు రాసిన పత్రికలో అదే అంటాడు. 4వ అధ్యాయం 13వ వచనం, నీకు మరుగైనది ఏదియో లేదు. హెబ్రీ పత్రిక 4:13లో నీకు మరుగైనది ఏదీ లేదు. దేవుని దగ్గర నీకు తెలియదంటూ ఇది అని ఏదైనా చెప్పగలమా మనం? నా గురించి నీకు ఏం తెలుసు ప్రభా అని ఆయన ఎదురు ప్రశ్నించగలగమా మనం? దేవుని బిడ్డలారా, చేయలేవు. ఆ మాట ఎవరు అనలేరు. ఇంకా నీ భార్యతో అనొచ్చు ఆ మాట, నువ్వు నా గురించి నీకేం తెలుసే అని. నీ భర్తతో అనొచ్చు, నా గురించి మీకేం తెలుసండి అని. ఒక 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు సంసారం చేసిన తర్వాత కూడా తెలియని విషయాలు కొన్ని ఉంటాయని మనం అనుకుంటున్నాం. ఇంకా కానీ మన దేవుడు మన గురించి ఎప్పుడు ఆ మాట అనలేడు. ఆయన నీ గురించి నాకు ఇంకా అర్థం కావట్లేదురా బాబు అని దేవుడు ఎప్పుడు అండవు. నీ సంగతి అంతా నాకు తెలుసు అంటాడు దేవుడు. లూకా సువార్త 8వ అధ్యాయం చూడండి, అక్కడ ఒక చక్కని మాట ఉంది. లూకా సువార్త 8వ అధ్యాయం 17వ వచనం, తేటపరచబడని రహస్యం ఏదియూ లేదు. 8:17, తెలియచేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనది ఏదియూ లేదు. అందరు ఆమెనండి. చూసారా, ఆయనకి మరుగైంది ఏమి లేదన్నాడు ఇక్కడ. దేవుని బిడ్డలారా, ఏం లేదు. ఆయన అన్ని ఎరిగిన దేవుడు కనుక ఆయన నమ్మొచ్చు మనం.
నా బ్రతుకంతా ఆయనకి తెలుసు కనుక నమ్మొచ్చు మనం ఆయన్ని. నా సమస్యలన్నీ ఆయన ఎరిగినవాడు, నా కన్నీటిని ఎరిగినవాడు, నా దుఃఖాన్ని ఎరిగినవాడు, నా బాధను, నా బరువులు ఎరిగినవాడు ఆయన, నా బరువులు ఎరిగినవాడు ఆయన. కనుక నేను ఆయన నమ్మొచ్చు, ఆయన నమ్మొచ్చు నేను. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం, అక్కడ ఇంకొక చక్కని మాట ఉంది. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. 641. ఏలయనగా వారు పోయిన అన్నిటి మీద దృష్టి ఉంచి తిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. ఆమె నన్ను ధైర్యం ఉంటే భయపడాలా? ఎందుకంటే మన దోషం ఆయన ఎదుట కప్పిపెట్టబడలేదు అని అన్నాడు, మరుగై ఉండలేదు. ఇంకొక మాట, దాని పై మాట ఏంటంటే వారి త్రోవలన్నిటినీ నేను దృష్టి ఉంచి ఉన్నాను అన్నాడు. అన్నిటి మీద ఆయన చూస్తున్న దేవుడు, ఆయన ఎరిగిన దేవుడు. మన మార్గాలన్నీ ఆయనకి బాగా తెలుసట. అందుకని ఇంకొక మంచి మాట ఉంది, అది ఏంటంటే 2వ దినవృత్తాంతములు తీయండి, అక్కడ 16వ అధ్యాయం, 2 Chronicles chapter 16, పేజ్ నెంబర్ 371, పేజ్ నెంబర్ 371, 16వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు సంచారము చేయుచున్నది? నిన్ను చూసి పరీక్షించి గద్దించడానికి కాదు, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు. ఆమెనని అందరూ ఒకసారి. ఎంత చక్కని మాట అది. మన దేవుడు అన్నీ ఎరిగిన దేవుడు గనక ఆయన నమ్మదగినవాడు అనే మాట. ఇందాక ఒక మాట అన్నావు, ఆయన మార్పు లేనివాడు గనక నమ్మదగినవాడు. రెండో లక్షణం ఏంటంటే ఆయన అన్నీ ఎరిగినవాడు గనక నమ్మదగినవాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన అంధకారములోని సంగతులు ఆయనకి తెలియను. 2:22. అంధకారములోని సంగతులన్నీ ఆయన ఎరిగినవాడు. చీకటిలో ఎవరికి కనపడిన విషయం ఆయన కనపడుతుంది. చీకటిలో నువ్వు చేసే సంగతులన్నీ ఆయనకి బట్టబయలైపోతాయి అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన ఎదుట ఏది దాచబడదు అనేదా. అందుకని యోబు గ్రంథం, మళ్ళీ రాసుకోండి ఇది, యోబు గ్రంథం 34:21. యోబు గ్రంథం 34:21లో ఒక మాట ఉంది. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన నడకలన్నీ ఆయన కనిపెట్టి చూచుచున్నాడు. 34:21 యోబు గ్రంథం. ఆయన అన్నీ ఎరిగిన దేవుడు అనే మాట. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసండి? అంటే ఈ ప్రశ్నకి జవాబు మీరు గబుక్కుని ఇవ్వలేరు. కాకపోతే మీరు ఏమంటారంటే దేవుని మందిరంలో ఉన్నాం అంటారు. ఈజీగా చెప్పగలిగిన మాట ఏంటంటే మనం దేవుని మందిరంలో ఉన్నామని. నేనేమనుకున్నా, నేనేం చెప్పాలనుకున్నా, ఆయన అరచేతిలో ఉన్నాం. అందరూ ఆమెనండి. ఆయన అరచేతిలో చెక్కబడి ఉన్నాం. ఆయన మనల్ని ప్రతి క్షణం చూస్తున్న దేవుడు. ఆయన మనల్ని ఎరిగినవాడు, మనల్ని చూస్తున్నవాడు ఆయన. కనుక డెఫినెట్గా ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనే మాట మనం జ్ఞాపకం చేస్తాం. ఇది 2వ లక్షణం. 2వ కారణం రేదర్. నేను ఎందుకు ఈ దేవుడు నమ్మదగిన దేవుడు అని అంటున్నాను అనంటే, మొదటిగా ఆయన మార్పు లేనివాడు కనుక, రెండోదిగా ఆయన అన్ని ఎరిగినవాడు కనుక నమ్మదగినవాడు. ఈ మాట మనం మాట్లాడతాం. మూడోది ఇంకొకటి ఉందండి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు గనక. ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్, ఆల్మైటీ గాడ్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నేను ఇందాక ఒక మాట అన్నాను, ఒక వ్యక్తిని మనం నమ్మాలంటే ఆయన సామర్థ్యత ఏంటో మనకు తెలవాలా. నువ్వేం చేయగలవురా అనే ప్రశ్న మనం అడుగుతాం, చూస్తారా? అలాగనమాట. కనుక ఈ దేవుడు నమ్మదగిన వాడని మనం ఎందుకు అంటున్నాం? ఈయనకు అసాధ్యమైనది ఏమి లేదు కనుక. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఈ మాట అసలు ఎక్కడ స్టార్ట్ చేశాడో తెలుసా అండి? మీరు అబ్రహాం చూడండి, 17వ అధ్యాయం ఆదికాండంలో, 17వ అధ్యాయంలో ఆదికాండం చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము అప్పుడు ఎన్ని సంవత్సరాల వయసట? 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమన్నాడు? నేను సర్వశక్తి గల
దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుమన్నాడు. 99 సంవత్సరాల వయసులో నిందారహితంగా ఎలాగుండాలి ప్రభు అంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడని కనుక ఆ శక్తి నీకు ఇస్తాను అంటున్నాడు. ఆమెనండి, ఇది సాధ్యం, నన్ను బట్టి సాధ్యం అన్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, ఐఎమ్ అన్ ఆల్మైటీ గాడ్. కనుక నీ వయసు అంతైనా, నీ స్థితిగతులు ఏమైనా నేను అనుకున్నట్టుగా జరుగుద్ది నీ జీవితంలో. ఆమెనండి, నీ జీవితంలో నేను అనుకున్నట్టుగా జరిగిపోద్ది. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఇందాక కూడా అయ్యగారు మనకి ఈ మాట జ్ఞాపకం చేశారు, కానీ ఆయన కోట్ చేయలేదు, అంతే. నేను కోట్ చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 656 పేజ్ నెంబర్ 656 పేజ్ నెంబర్ 17వ వచనం మొట్టమొదటిగా, అంటే 18వ వచనం 17వ వచనం లాస్ట్ మాట అది. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను నీవు సృజించితివి. ఆ లాస్ట్ మాట ఏమున్నది 17వ వచనంలో? నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆమెనని అందరూ ఒకసారి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇది ఏమో ఇర్మియా మాట్లాడుతున్నట్టుకుంది. ఇది నీకు అసాధ్యమైనది ఏం లేదు ప్రభు అని. ఇదే అధ్యాయంలో 27వ వచనం చూడండి. ఇప్పుడు 27వ వచనంలో దేవుడే మాట్లాడుతున్నాడు. ఏది? 26, 27. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన, ఏమని? నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటే దాని అర్థం ఏంటి? ఉండదు కదా అని. ఉండునా అంటే ఈ ప్రశ్నలోనే జవాబు ఉందన్నమాట. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటే ఉండదు కదా అని అర్థం అన్నమాట. దేవుని బిడ్డలారా, ఈయన అన్నిటినీ సాధ్యపరచగలిగిన వాడు. ఇది నా వల్ల కాదని ఎప్పుడు అనడు ప్రభు. నేను ఇలాగ అనుకోలేదబ్బాయ్ అని అండో. నేను ఇంత దుస్థితికి వస్తుందని ఊహించలేదు, ఐఎమ్ సారీ, నా వల్ల కాదు, నువ్వు ఇంకెవరి సహాయాన్ని తీసుకో అని ప్రభు ఎప్పుడు అనడు ఈ మాట. ఇది మనుషులనే మాటలే, ఇది రాజకీయ నాయకులనే మాటలు, ఇది అధికారంలో అనేవాళ్ళు మాటలు. ఇవి ఎంతో గొప్ప ఆధిక్యత కలిగిన వాళ్ళు అంటారు ఈ మాటలు, కానీ ప్రభు ఎప్పుడు కూడా ఇది నా వల్ల కాదని అండైనా. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే చేతగా గదు, దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. ఆమెనండి, అంతే. ఆయనకి తెలియక కాదు, ఏం చేయాలో ఆలోచిస్తున్నాడని కాదు. అక్కడ ఎప్పుడు ఏం చేయాలో అని బాధ తెలుసు, కానీ కావాలని వెయిట్ చేస్తాడు. మనకేదో పాఠం నేర్పడానికి ఆయన వెయిట్ చేస్తున్నటువంటి వాడు. చక్కని మాట అది, దేవుని బిడ్డల. అందుకనే యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు ఒక మంచి మాట అంటాడు. చూడండి, యోబు గ్రంథం 42లో ఒక చక్కని మాట, 2వ వచనంలో. యోబు గ్రంథం 42:2, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కారణలేదు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఉద్దేశిస్తే దాన్ని ఎవడు మార్చలేడు. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా పెట్టాడు ఈ మాట, నో వన్ క్యాన్ థ్వాట్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్, ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ అని అన్నాడు. నో వన్ క్యాన్ థ్వాట్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశాలను ఎవడు మార్చలేడు. ఆయన ఎంత సామర్థ్యత, శక్తి కలిగిన వాడంటే, నీ పట్ల ఒక ప్రణాళిక వేసి పెట్టాడు దేవుడు. ఆ ప్రణాళికని ఏ నరుడు మార్చలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన దాన్ని డెఫినెట్గా తీర్చేస్తాడు. ఆయన నెరవేర్చి ఆయన కార్యాన్ని సఫలపరిచేటువంటి దేవుడు. ఆయన, నువ్వు నమ్ముతున్నావా ఇటు దేవుడిని? నమ్మదగిన దేవుడు అనే మాట ఎప్పుడన్నా విన్నావా? ఎందుకు నమ్మదగిన వాడో నీకు అర్థమవుతుందా? ఆయన మార్పు లేనివాడు గనుక నమ్మదగినవాడు. ఆయన అన్నీ ఎరిగినవాడు గనుక నమ్మదగినవాడు. మూడవదిగా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు గనుక ఆయన నమ్మదగినవాడు. ఇంకెవడును ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు ఈ భూ ప్రపంచంలో లేడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన ఒక్కడే అలాంటి వాడు. ఈ లక్షణాలు కలిగిన వాడు ఎవడు ఎక్కడ దొరకడు మీకు. అలాగా అంటారు, కానీ నాకు తెలుసులే అనేది ఎవరు ఉండరు అక్కడ. ఈయన ఒక్కడే నాకు అన్నీ తెలుసు అనేది, నీ సంగతి అంతా నాకు తెలుసు అనేది ఈయన ఒక్కడే. ఈయన చేసే కార్యాలు ఎలాగుంటాయట చూసారా? ఎఫ్ఎస్సి పత్రిక తీయండి, 3వ అధ్యాయం. ఈయన చేసే కార్యాలు ఎలాగుంటాయట? ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం
20వ వచనం చదువుతున్నాను. 20-21 కలిపి ఉన్నాయి. 174 పేజ్ నెంబర్ కొత్త నిబంధనలో. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటను ఊహించు వాటన్నిటికంటను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. అందరూ ఆమేనండి. ఈ సంవత్సరం ఏమేమి నీ జీవితంలో జరగాలని నువ్వు ఆశపడుతున్నావో నాకు తెలీదు. బట్ నీ విశ్వాసం ఎక్కడా? నువ్వు ఎవరి మీద నమ్మిక ఉంచుతున్నావు? నువ్వు నమ్మదగిన దేవుని మీద నమ్మిక ఉంచినట్లయితే నువ్వు ఊహించు వాటికన్నా, నువ్వు అడిగే వాటికన్నా అత్యధికంగా నీ జీవితంలో కార్యము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమెన్. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఈయన అలాంటి వాడైనా కనుక ఈ కారణాన్ని బట్టి మనం ఈజీగా నమ్మొచ్చు ఈయన్ని. ఇంకెవరి మీద మనం నమ్మకం పెట్టుకోవాల్సిన పని లేదు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. మీ విశ్వాసాన్ని బలపరచడానికే నేను ఇన్ని లేఖన భాగాలు చూపిస్తున్నాను ఈ ఉదయకాలం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుతున్నాను, వినండి. యెషయా గ్రంథం 6, 7, 8 వచనాలు చదువుతున్నాను. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? చూసారా? నేను చెప్పినట్టు ఎవడు చెప్పగలడు? నేను చేసినట్టు ఎవడు చేయగలడు? నేను ఊహించినట్లు ఎవడు ఊహించగలడు? అసలు దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడండి ఇక్కడ. యాక్చువల్గా మనం నమ్ముకున్న దేవుడు ఎలా అంటాడో మనకే తెలియలే. ఇప్పటి వరకు పూర్తిగా తెలియలే, మనం అర్థం చేసుకోవాలి ఈ దేవుణ్ణి. అందుకని మన విశ్వాసం ఉట్టిగానే అక్కడిక్కడక్కడ చెదిరిపోతూ ఉంటుంది అనమాట, సన్నగిలిపోతూ ఉంటుంది. ఆడి మీద ఈడి మీద నమ్మకం వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుణ్ణి వదిలేసి ఇది ఈయన వల్ల కాదులే అని అనుకుంటాం మనం విచారకరంగా. ఇది ఈయన వల్ల కాదులే అనేసుకుంటాం మనకు మనమే. అసలు ఏంటండి బాబు ఇది? ఆయన శక్తి ఎంత గొప్పతో ఊహిస్తున్నావు నువ్వు? ఆయన శక్తి ఎంత గొప్పతో ఊహిస్తున్నావా? ఒకసారి చూడండి, నిర్గమాకాండం 8వ అధ్యాయంకి రండి. నిర్గమాకాండం 8వ అధ్యాయం. నిర్గమాకాండం, ఆయన శక్తిని గురించి మాట్లాడుతున్నాం. నిర్గమాకాండం 8వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను, వినండి. నిర్గమాకాండం 8:19. శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినక పోయెను. మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏం మాట్లాడుతున్నాడండి? దేవుని యొక్క వేలుతో ఆయన ధర్మశాస్త్రం రాశాడు. ఆయన వేలుతో రాశాడు. ఆయన శకునగాండ్లు ఒప్పేసుకున్నాడు. ఇది దైవశక్తి, దైవశక్తిది. దేవుని బిడ్డలరా, ఆయన దేవుని యొక్క ఒక్క వేలట దయ్యాలను కొట్టేస్తుందట. లూకా సువార్త 11వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఒక మాట ఉంది. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెలగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్న. దేవుని వేలుతో దయ్యాలు వెలగొట్టడం. దేవునికి ఉన్న శక్తి సామర్థ్యతను గురించి మనం మాట్లాడుతున్నాం దేవుని బిడ్డలారా. ఇటు దేవుడు నువ్వు నమ్మేవా అన్నదే ప్రశ్న. నమ్మానండి అని అన్నావు అనుకో మామూలుగా, అప్పుడు నీకు దయ్యాలకి ఏం తేడా ఉండదు. దయ్యాలు కూడా నమ్ముతున్నాయంట ఆయన దేవుడని. అప్పుడు నీకు దయ్యాలకి ఏం తేడా ఉండదు. నమ్మడం అంటే అర్థం ఏంటి? ఆయన నా కొరకు శిలలో చేసిన కార్యాన్ని నేను నమ్మాలి. అందరూ ఆమెనండి. నా నిమిత్తమై ఆయన చనిపోయాడని నువ్వు నమ్మాలి. నా నిమిత్తమై రక్తం గార్చాడని నువ్వు నమ్మాలి. నా పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఆయన బలయ్యాడని నువ్వు నమ్మాలి. ఆయన పరిశుద్ధమైన రక్తము నా ప్రతి పాపము నుండి నన్ను పవిత్రునిగా చేస్తాను నువ్వు నమ్మాలి. ఆ యేసు ప్రభువును అంగీకరించాలి. అట్లా అంగీకరించకపోతే నీకు ఆయనకి సంబంధం లేదు. ఇంకా నీ పట్ల ఆయన ఏం చేయడు. ఇప్పుడు మనకి తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు నాకు సహాయం చేయండి అని అడగగలమా? చేయలేము. ఆయన ఎవరు తెలీదు, ఆయనకి నువ్వు తెలీదు, నువ్వు ఆయనకి తెలీదు. ఎవడరా నువ్వు, నీకేందుకు, నేను ఎందుకు సహాయం చేయాలంటాడు.
మీరు ఇల్లు అడిగితే, నేను అక్కర్లో ఉన్నానండి, బాధలో ఉన్నానండి అని అంటే, అయితే అయింది, నీకెందుకు సహాయం చేయాలో, నువ్వెవడో నాకేం తెలుసు అంటాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎవరి పట్ల? మన పట్ల. నువ్వు ఆయనకి నువ్వు సమర్పించుకున్నప్పుడు, నువ్వు ఆయన అంగీకరించినప్పుడు దేవునిగా, నువ్వు ఆయన రక్షకునిగా అంగీకరించినప్పుడు, నువ్వు సర్వశక్తిమంతునిగా ఆయన అంగీకరించినప్పుడు, నువ్వు ఆయన అన్ని ఎరిగిన వాడుగా నువ్వు అంగీకరించినప్పుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని నువ్వు విశ్వసించి ఆయన అంగీకరించినప్పుడు, నీ పట్ల ఆయన చేసే కార్యం చాలా గొప్పదిగా ఉంటుంది. ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నమాట. ఈరోజు రాత్రి ఆయన విశ్వాస్యత మన పట్ల ఏ రీతిగా కనపరచబడతా ఉంది, ఆయన నమ్మకత్వం అనేది ఈ రాత్రి చూస్తాం. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, అది రాత్రి చూస్తాం. ఇప్పుడు ఫెయిత్ఫుల్ గాడ్, దేవుని గురించి చూసాం. ఇప్పుడు నమ్మదగిన దేవుని గురించి చూసాం. రాత్రికి దేవుని నమ్మకత్వాన్ని గురించి చూస్తాం. ప్రార్థన చేసుకొని రండి. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నేను ఎంతో కాలంగా ఆరాధన చేస్తున్నాను, మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాను, కానీ నిజంగా నువ్వెవరువో నేను నమ్మలేదు ప్రభువా. నువ్వు ఎలాంటి వాడువో గుర్తించలేకపోయాను తండ్రి. నా విశ్వాసం అటు ఇటు పోయింది ప్రభువా. నేను మనుషులు నమ్ముకున్నాను, నేను రాజులు నమ్ముకున్నాను, అధికారులు నమ్ముకున్నాను. దేవా, నన్ను క్షమించండి. నేను నిన్నే నమ్ముకున్నాను. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభు, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని మరొకసారి నిరూపించుకున్నావు దేవా, నీకు వందనాలు. లేఖనాల్లో అనేక పర్యాయములు నీ నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతూ వచ్చినాయి దేవా. నీ విశ్వాస్యత ఎంత గొప్పదో, నువ్వు ఎంత నమ్మదగిన వాడువో లేఖనాల్లో మేము చూస్తూ వచ్చాం దేవా, నీకు వందనాలు. ఇట్టి గొప్ప దేవుడు మాకు రక్షకుడైనందుకై, మాకు తండ్రి అయినందుకు మేమెంత ధన్యులం ప్రభువా. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అనే మాట నిజంగా మేము ధన్యులు అని గుర్తిస్తున్నాం. నీ మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని పెట్టి మా జీవితంలో విజయవంతంగా ముందుకు సాగడానికి నీ కృప మాకు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.